చదివిన చదువంతా ఒక ఎత్తు అయితే పరీక్షలు రాసుడు ఒక ఎత్తు. ఏనో కాడ ఎవడో ఒకడు లీకేజీ గాడు మోపైతనే ఉన్నాడు. పేపర్లు లీకులు చేసేటందుకు ఉపాయాలు చేస్తూనే ఉన్నాడు. అట్లా ఇంతకు మునుపు మన తాన గ్రూప్ స్థాయి కొలువులకు కూడా పరీక్ష పేపర్లు లీక్ అయినాయని మస్తు మాటలొలులైనాయి. పరీక్షలు మళ్ళా పెట్టాలని, ఇచ్చిన మార్కులు తారుమారైనాయి, మళ్ళోసారి పేపర్లు దిద్దాలని లొల్లులు నడిచినాయి. ఇక ఇంతమంది కోర్టుకు కూడా పోయిర్రు అన్నట్టు గా పంచాదిలా ఇవాళ కోర్టు తీర్పు వచ్చిందట. గా ముచ్చటేందో ఆర్చుకొద్దాం పారి. గ్రూప్ 1 కొలువులు చేయంగా రాష్ట్రంలో మళ్ళీ లడాయిలు వేసేటట్టుంది పో. గ్రూప్ 1 పేపర్లను మళ్ళా దిద్దాలని, అవసరమైతే మళ్ళా పరీక్షలు పెట్టాలని ఆర్డర్లు వేసింది తెలంగాణ హైకోర్టు. 8 నెలల పేపర్లని మళ్ళా దిద్దాలన్నట. అట వశపడకుంటే మళ్ళోపాలి మెయిన్స్ పరీక్ష పెట్టాల్సిందేనని టీజీపీఎస్సీకి గట్టిగానే చెప్పింది కోర్టు సార్లు. అంతేకాదు దులుపరించుకునేందుకు పేపర్ల మూల్యాంకనంలో తప్పులు చేస్తే ఈ పారి సీదా పరీక్షలు పెట్టాల్సిందేనని ఆర్డర్లు వేస్తామని చెప్పింది కూడా తీర్పులా. అయితే మొన్న ఎండాకాలంలో గ్రూప్ 1 పరీక్షలు రాసిన వాళ్ళ రిజల్ట్ ఇచ్చి మార్కుల ర్యాంకు కార్డులు కూడా విడుదల చేసిన ముచ్చట ఎలుకున్నదే కదా. అండ్ల గోల్మాల్ అయింది. పేపర్లు సరిగ్గా దిద్దలేదు, మళ్ళోపాలి పేపర్లు దిద్దాలే, అవసరమైతే మళ్ళోపాలి పరీక్షలు పెట్టాలని కొంతమంది కోర్టుకు పోతే కేసు కాగితాలని తిరిగేసి మరిగేసి ఇవాళ గీ తీర్పిచ్చింది అన్నట్టు కోర్టు. All the candidates who passed in the preliminary examinations వాళ్ళ కోసము రీ-ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఇచ్చిన జడ్జ్మెంట్ సారాంశం అది. ఇంకేముంది, ఇప్పుడు ర్యాంకులు వచ్చిన వాళ్ళకు బూగులు, కేసు వేసిన వాళ్ళకు సంబరాలు. పెద్ద ముచ్చట ఏంటంటే ఇప్పటికే ఇచ్చిన రిజల్ట్ మీద ర్యాంకులు వచ్చిన వాళ్ళ కాంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటి కార్యం కూడా ఒడిచింది. ఇప్పుడు గీ తీర్పు వచ్చేటాళ్లకు ర్యాంకులు వచ్చిన వాళ్ళకు ఇంకో నెత్తి నొప్పి మోపైనట్టు అయింది. ఇదిట్టుంటే ఇదే ముచ్చట మీద రాజకీయ లీడర్ల మీద కయ్యం రాసుకుంది. ఇదే సందాన్ని ఎగస్ పార్టీ వాళ్ళు పొట్టు సాపిస్తున్నారు సర్కారు వాళ్ళను. మరియు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ గ్రూప్ 1 పోస్టులని 563 పోస్టులని అమ్ముకొని డబ్బులు తీసుకొని ఇవాళ రిజల్ట్ ఇచ్చింది అనేది ఇవాళ క్లియర్ గా కూడా కనపడతా ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద సిబిఐ కేసు వేయాలని నేను బీజేపీ వాళ్ళని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అయినరా ఈ లిట్ అంటుంటే అటు గవర్నమెంట్ వాళ్ళు అంటున్న మాట గిట్లుంది. నీళ్లు నిధులు నియామకాల నినాదంతో మనం తెచ్చుకున్న తెలంగాణలో మీ హయాంలో 10 సంవత్సరాలలో నియామకాల మీద చిత్తశుద్ధి లేని మీరు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి క్యాలెండర్లు రిలీజ్ చేస్తామని 10 సంవత్సరాలలో డిఎస్సి పెట్టని పరిస్థితి, గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షలు పెట్టని మీరు అసలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటేనే దానికి ఉన్న రెప్యుటేషన్ ని ఖరాబ్ చేసిన మీరు ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. ఇట్లా వీళ్ళ మీది కాళ్ళు, వాళ్ళ మీదకి ఇల్లు, ఒకరి మీదకి ఒకరు మాటల యుద్ధాలు, ఇద్దరు నడుమ పరీక్షలు రాసి కొలువుల కొరకు చూసేటోళ్ళు తిప్పలు. మరి చూడాలకి గ్రూప్ 1 పంచాది ఎంత దూరం పోతుందో అనేటిదిగా రేపు 9 ఒద్దులు గణనాథుణ్ణి గొలుసుకుర్రు భక్తులు. గల్లీ గల్లీకో గణేశుడు, వాడవాడల ఏకదంతుణ్ణి నిలబెట్టుకుని జోరుగా పూజలు చేసిర్రు. నవరాత్రులు ఒడవంగానే గంగమ్మ ఒడికి సాగనంపిర్రు. ఇక మన పట్నంలో ఉన్న హుస్సేన్ సాగర్లనైతే చిన్నయి పెద్దయి అని లచ్చలల్ల గణనాథులను నిమజ్జనం చేసిర్రు. గవర్నమెంట్ వాళ్ళు కూడా అన్ని తీర్ల సవలతులు చేసిర్రు నిమజ్జనాల కాడ తక్లీఫ్లు కావద్దని. అయితే ఇప్పుడు మళ్ళా గీ ముచ్చటంతా ఎందుకు అనంటే సఫాయి కార్మికులకు సరిపోని పని దొరికింది పోండ్రి. గణేష్ నిమజ్జనాలు ఒడిచినాయి కదా, ఇక ట్యాంకు బండు మీద శతాలని సాగు చేసేటి కార్యం నడుస్తుంది. ఇప్పుడు అంబేద్కర్ చౌరస్తాకించి రవీంద్ర భారత్ దానిక ఏడజూడు ట్యాంకు బండు చుట్టూ కాయిదాలే. ఏం తక్కువ 35,000 టన్నుల చెత్త పరుచుకుందంటే చూడు ఈ పట్టణంలో పరిస్థితి ఎట్టుందో. ఇక రోడ్ల మీదనే అన్నదానాలాయే, తిని పారేసేటి అట్టలు, బాంబులు గాలిస్తే వచ్చేటి కాగితం ముక్కలు, పులిహోర పొట్లాల కవర్లు, నీళ్ల బాటలు, షాయి కప్పులు, ఇట్ట అన్ని రోడ్ల మీదనేనాయే. మరి తక్కువ వెళ్తుందా చెత్త? ఇటు రోడ్ల మీదనే కాదు, అటు హుస్సేన్ సాగర్ లో కూడా శుద్ధి చేసేటి కార్యం నడుస్తూనే ఉన్నది. ఇంకా హుస్సేన్ సాగర్ లో లచ్చల విగ్రహాలు నిమజ్జనం చేసేది కదా, కాబట్టి తయారు చేసేందుకు వాడుకునేటి ఇనుప రాడ్లు, పట్టీలు, సలాకులు అన్ని తీసి బయటేస్తున్నారు. ఇట్లా ఏం తక్కువ 100 టన్నులకు మీదనే బయటపడ్డది అంటున్నారు అధికారులు. ఈ ఒకటే కాదు, శాల్వాలు, పూలదండలు, గణనాథునికి కట్టిన బట్టలు అవన్నీ అలాగే. మళ్ళా ఇదంతా నున్నగా చేసేందుకు ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు ఎరికేనా? ఏం తక్కువ 15,000 మంది. అంతమంది తిప్పల పడుతున్నారు కాబట్టి గింత మీద నడుస్తున్నాయి పనులు అని అంటున్నారు పట్నం పబ్లిక్. ఎప్పటి లెక్కన అయ్యేందుకు ఎంత టైం పడుతుందో ఏమో గానీ నున్నగా చేసేందుకు సఫాయి కార్మికులు మాత్రం భలే తిప్పల పడుతున్నారు అబ్బా.
దేశంలో చిన్న చిన్న పదవులకు ఎన్నికలు జర్రంత వెనక ముందైనా పెద్ద ఫరక్ పడదేమో కానీ పెద్ద పెద్ద పదవులైన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అసొంటి కుర్చీలు ఖాళీగా ఉంటే మాత్రం చాలా పనులు వెనక పడతాయి. అందుకే అసొంటి పదవులను ఖాళీగా ఉంచొద్దని ఉపరాష్ట్రపతి ఎన్నికలు దబ్బిన పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. మరి ఓట్ల కార్యం ఎట్లెట్లయ్యింది, ఎవరు చేసిర్రో మనం కూడా చూసేద్దాం పారి. మొత్తానికి ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఒడిచిపోయి ఆ సీట్ల రాధాకృష్ణన్ సార్ కూసబోతుండు. పోటీలో నిలబడ్డది కేవలం ఇద్దరే. ఒకళ్ళు ఎన్డీఏ కూటమి తరఫుకించి నిలబడ్డ సిపి రాధాకృష్ణన్ సార్ అయితే ఇంకొకళ్ళు ఇండియా కూటమి తరఫుకించి నిలబడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డి సారు. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికలు రాష్ట్రపతి ఎన్నికల కంటే జర్రంతా అలాగుంటాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు కూడా ఓటేస్తారు, కానీ ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేవలం ఎంపీలు మాత్రమే ఓటేస్తారు. అట్లా ఈసారి 781 మంది ఎంపీలు ఓట్లేసి ఉపరాష్ట్రపతిని ఎన్నుకున్నారు. అలా ప్రధాని మోడీ సార్ కెంచి మొదలు పెడితే షే పార్టీ పెద్ద లీడర్లు ఖార్గే, రాహుల్ గాంధీ సార్లతో పాటు లోక్సభ స్పీకరు ఓం బిర్లా, ఎంపీలు చామల కిరణ్ కుమారు, మల్లు రవి, బలరాం నాయక్, సురేష్ షెట్కార్ సార్లు కూడా ఓట్లేసిర్రు. ఎంపీలతోని ఢిల్లీకి పోయిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు వాళ్ళతోని కూర్చొని నాష్టా చేసిండు. పార్టీ లీడర్లకు మంచి షెడ్యూల్ చెప్పి ఓటు మంచిగా ఎయ్యుర్రి అని పూసగుచ్చిండు. ఓట్ల కార్యం ఒడిచినాక పైసల మంత్రి నిర్మలా మేడంతోని మాట ముచ్చట పెట్టిన సీఎం సారు రాష్ట్రానికి రావాల్సిన పైసలను దబ్బిన విడుదల చేయమని కోరిండట. అయితే దేశంలో ఉన్న అన్ని పార్టీల ఎంపీలు ఓటింగ్లో పాల్గొన్నారు, కానీ కార్ పార్టీ ఎంపీలు మాత్రం తెలంగాణకు సరిపోను యూరియా ఇయ్యలేదని ఈ ఓట్లకు దూరంగా ఉన్నారు. వీళ్లతో పాటు జీజేడీ ఎంపీలు కూడా మొత్తం 11 మంది ఎంపీలు ఓటేయలేదట. ఏదైతే గానీ జగదీప్ ధన్కడ్ సార్ దిగిపోగా ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి కుర్చీని మొత్తానికి భర్తీ చేసిర్రు ఎన్నికల సంఘపోళ్ళు. తిరుమల తిరుపతి వెంకటేశ జాతకాలు మార్సవయ్య శ్రీనివాస ఇగో ఇట్లా కొలుసుకుంటారు చాలా మంది. తిరుమల తిరుపతి వెంకన్న దర్శనానికి పోయి మొక్కిన మొక్కులు తీర్చే దేవుడు 7 కొండల వెంకన్న అని నమ్ముతుంటారు భక్తులు. అగో అట్లనే వెంకన్న స్వామికి మొక్కులు పెట్టుకునేందుకు కొంతమంది పెద్ద పెద్దోళ్ళు పోయిర్రు. వాళ్ళేం మొక్కులు పెట్టుకుర్రో అడిగొద్దాం పారి. రైట్. మాజీ మంత్రి మల్లన్న వెంకన్న స్వామి దర్శన భాగ్యం కొరకు తిరుమల కొండ ఎక్కిండు. ఇవాళ మల్లన్న పుట్టినరోజు. 17 పుట్టినరోజు నాడు వెంకన్న దర్శనం చేసుకుడు మల్లన్న కలవాటు. అందుకనే ఈ ఏడు కూడా ఇంటి ఆమె నెంబడేసుకుని తిరుమల కొండ మీదికి పోయిండు అన్నట్టు. ఇద్దరు ఆలుమొగలు వెంకన్న స్వామికి మొక్కులు పెట్టుకుని అయ్యవార్ల దీవెనార్తులు తీసుకుర్రు. నా బర్త్డే సందర్భంగా 7 కొండల వాడిని వెంకటేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం కూడా దర్శనం చేసుకున్నా. ఈసారి కూడా దర్శనం చేసుకున్నా. ప్రతిసారి కూడా నా బర్త్డేకి వచ్చి నేను ఏది మొక్కినా నాకు ఆ భగవంతుడు కూడా అందిస్తున్నావు. మంచి ముచ్చటే. వెంకన్న స్వామికి నీ మీద బగ్గపాయనమే ఉన్నట్టుంది చూస్తుంటే. ఇప్పటి వరకు ఏమేం మొక్కులు మొక్కుకున్నవే మల్లన్న? మొక్కుకున్న మొక్కులని తీరినట్టేనా లేదా మరి? లాస్ట్ టైం బర్త్డే నాడు వచ్చిపోయినా నాకు యూనివర్సిటీలు కావాలని చెప్పిన భగవంతుడు పెద్దగా 3 డీమ్డ్ యూనివర్సిటీలు ఇచ్చి దేశంలోనే ఫస్ట్ టైం 3 డీమ్డ్ యూనివర్సిటీలు రన్ చేస్తున్నా నేను ఒక్కడిని హైదరాబాద్. ఒక 50,000 మంది స్టూడెంట్స్ తోటి, ఒక 10,000 మంది టీచర్స్ తోటి. అదే మాదిరిగా రాజకీయంలో కూడా గత 84 సంది వస్తున్నా నేను ఎంపీ కావాలనుకున్నా. నేను అనుకోలే కూడా, దేవునికి మొక్కలే కూడా, కానీ ఎంపీ చేసిండు భగవంతుడు. మినిస్టర్ కావాలని మినిస్టర్ కూడా చేసేసిండు నన్ను. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా చేసిండు. అబ్బో, నీ మీద గట్టి కన్నే ఉన్నదే సాములోరికేవు. మరి ఏడేం కోరుకున్నవే మల్లన్న వెంకన్న స్వామిని? మళ్ళీ మా కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నాను. ఆగో ఇన్నరా అన్నట్టు ఆయన ఏలుబడిలో నువ్వు కూడా మల్లోపాలి మంత్రి కావాలని కోరుకోవాల్సింది ఉండగానే మల్లన్న ఇక మల్లన్న ముచ్చటిట్టుంటే ఇటు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ సుత తీరిక చూసుకుని వెంకన్న దర్శనానికి వచ్చిండు. సాములోకి మొక్కులు పెట్టుకుండు. వీళ్ళిద్దరే కాదుళ్ళు, మన దేశం తరపుకించి క్రికెట్ ఆట ఆడేటి శ్రీచరణి కూడా వచ్చింది వెంకన్న దర్శన భాగ్యం కొరకు. ఈ దునియాల ఎక్కువ సంపాదించేది ఎవ్వళ్ళు అని అడిగితే ఏ వ్యాపారం చేసుకునేటోళ్ళ పేరో లేకుంటే ఏ ఆటలాడేటోళ్ళ పేరో చెప్తారు చాలా మంది. కానీ కుబేరుడు వెంకటేశ్వర స్వామి పేరు ఎవళ్ళన్న చెప్తారా? 7 కొండల మీద ఉన్న స్వామివారి సంపాదనకు ఎవ్వళ్ళు సాటిరారు. అంత ఆమ్దాన్ వస్తుంది 7 కొండల స్వామికి. ఇది అందరికీ ఎరుకున్న ముచ్చటే. గాని నేను కూడా ఈ 10 రోజులల్లో బగరే సంపాదించిన అని అంటుండు బాలాపూర్ గణేశుడు. అవు ఇవాళ బాలాపూర్ గణనాథునికి పడ్డ కట్నాలు
లెక్క పెట్టిర్రు. ఎంత కట్నం పడ్డది, ఎన్ని కానుకలు పడ్డాయో సుశుద్ధం పర్రి గట్ల పోయి. 35 లక్షల రూపాయలు లడ్డు యాలంపాట మీద వస్తే 23 లక్షలకు మీదనే ఉండి ఆదాయం వచ్చింది. ఏడనుకుంటూ బాలాపూర్ గణేశుడు సంపాదించిన ఆమ్దాన్ ఇది. స్వర్ణగిరి గుళ్ళ కూర్చొని పూజలు అందుకున్న దేవుణ్ణి చూసేందుకు మస్తు మంది భక్తులు వచ్చి వచ్చినోళ్ళు ఉత్త చేతులతో రాదు, ఉత్తకొచ్చి పోరు కదా. గట్ల వచ్చినోళ్ళు వచ్చినట్టు కట్నాలు కానుకలు చదివిచ్చిపోతే గణేశుని నిమజ్జనం ఓడిచినాక జనంతా నిమ్మలమై బాలాపూర్ గణేశుని గల్లపెట్టే దులిపితే గింత పైకే వెళ్ళింది అన్నట్టు. అట్లా ఇది మా సొంతంగా చెప్పిన ముచ్చటేం కాదు. బాలాపూర్ ఉత్సవ సమితి పెబ్బ కళ్యాణ్ నిరంజన్ రెడ్డి అన్న చెప్పిన ముచ్చటే కూడదు. మరి తక్కువ మంది భక్తులు వచ్చి గణేశుని దర్శనానికి తలో చేసినా బొచ్చడు పైకం. అటు లడ్డు ఆరాజ్ పాట పాడితే 35 లక్షలు, ఉండి దులిపితే ఇంత పైకం. మరి ఇదంతా ఏం చేస్తారంటే దానికి కూడా లెక్క ఉంది కమిటీ కాడ. గా ఆమ్దానితో ఊరిని ఎలుగులు చేస్తారట. ఊరోళ్ళ కక్కెలకు వచ్చేటి పనులు చేస్తామంటున్నారు. అన్నేమో గాని చదువుల మీద ఎక్కువ ఖర్చు పెడతాం అనుకొస్తున్నారు కమిటీ వాళ్ళు. ఈ ఒక్కేడు కాదుల్లో 10 ఏడింతే. ఇప్పటి వరకు బాలాపూర్ గణేశుని కమిటీ మీద వచ్చిన పైకంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఊరిని ఎలుగులో చేసినాం అనేది గణేష్ కమిటీ వాళ్ళు అంటున్న మాట. ఏమో అనుకున్నాం గానీ ఏడుకొండల ఎంకన్న సామితోని పోటీ పడ్డట్టే గల్లా పెట్ట నింపుకుండా బాలాపూర్ గణనాథుడు. ఇవాళ రేపట్ల అంత సోషల్ మీడియా కాలమే నడుస్తున్నది. చాటింగ్ల కాడ నుంచి మొదలు పెడితే పైసలు పంపే ముచ్చట దాకా అన్ని ఫోన్లకించే. అందుకే సోషల్ మీడియాకు అంత దగ్గరైంది యూత్. ఒక్క ముక్కల చెప్పాలంటే బువ్వ తినకుంటేనన్నా ఒక దినం ఉంటారేమో కానీ సోషల్ మీడియా వాడకుండా గంట కూడా ఉండలేరు. మరి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సోషల్ మీడియా దెబ్బకు ఏకంగా దేశ ప్రధాని మంత్రి కుర్చీలకెంచి దిగిపోయిండు. నేపాల్ దేశ ప్రధాన మంత్రి ఒలీ శర్మ జనం పోరు పడలేక కొలువుకు రాజీనామా పెట్టిండు. ముచ్చటేందంటే ఈ నడుమ అక్కడి సర్కారు ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అసోంటి యాప్లను బంద్ పెడుతున్నాం, అవి వాడొద్దు అని చెప్పినుండే కదా. అగుగా ముచ్చట్ల అక్కడి జనం అంతా సర్కార్ మీద మరలబడ్డారు. మీరెవళ్ళు మమ్మల్ని వాడొద్దని చెప్పేతందుకు, అసలు అవి వాడితే మీకొచ్చిన తిప్పలేందో చెప్పమని జంగు లేపితే ప్రధానమంత్రి, మంత్రులు, అధికారులు ఎటోళ్ళటు ఉరుకుడు పెట్టిర్రు. అయినా సరే జనం మాత్రం ఎక్కడా వెనకకు తగ్గలేదు. బ్యాన్ ఎత్తేయాలే, మళ్ళా మున్పటోలే సోషల్ మీడియా నడవాలే అని నానా హంగామా చేసిర్రు. దీంతోని జనం ఇనేతట్లు లేరు. ఇట్లనే తిరగబడితే అంత సత్యనాశ అవుతుందనుకున్న పోలీసోళ్ళు లొల్లి చేస్తున్న జనాలను చెదరగొట్టిర్రు. లాఠీ చార్జీలు, ఉరుకులు, పరుగులు ఓ మస్తుగానే అయినాయి. అట్లా 2 వద్దుల సంధి నడుస్తున్న గీ లొల్లిలా 19 మంది జీవి పోతే 100 మందికి పైనే దెబ్బలు తగిలినాయట. అయినా సరే ఎత్తుకున్న పంచాది దించేదే లేదని ముంగటికి పోతే మొత్తానికి సోషల్ మీడియా మీద బ్యాన్ ఎత్తేస్తున్నాం, మళ్ళా ఎప్పటోళ్లే వాడుకోవచ్చు అని చెప్పిందట సర్కారు. అయితే లొల్లి చూసుకోర్రిగా చదవడం ఏ రేంజ్ లో నడిచిందో. అయితే ఈ పంచాది సోషల్ మీడియా కంపెనీలకెంచి పుట్టిందట. ఫేక్ అకౌంట్లను లేపేయాలి అని సర్కారోళ్ళు కంపెనీ వాళ్ళకి చెప్తే వాళ్ళు చూద్దాము చేద్దాము అని ఏ సప్పుడు లేదట. అందుకే సర్కారే బ్యాన్ చేస్తున్నామని నిర్ణయం చేసింది. కానీ జనం తరఫుకెంచి గట్టినే దెబ్బ పడ్డది.